విశాఖ ఎయిర్పోర్ట్ని కాపాడుకున్నాం అంటున్నాడు. 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుకున్నాము అంటున్నాడు. ఆ 12,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ని ధారాదత్తం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు తప్ప కాపాడుకోవడం కోసం ఉపయోగించడం లేదనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవాళ దానిలో ఇప్పటికే 2 దఫాలుగా 1,590 మంది రెగ్యులర్ ఉద్యోగులను విఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపించారు. ఈ 12,000 కోట్ల రూపాయలు కూడా దానికి ఉన్న బాకీలు తీర్చేసి ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని స్లోగా ప్రైవేటీకరణ చేసి దశల వారీగా దీన్ని అమ్మాలనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సాకరించి చేస్తూ 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడామని డప్పాలు కొట్టుకునేటటువంటి పచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని దీన్ని కూడా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. ఇంకపోతే రాష్ట్రంలో పెట్టుబడులు, అప్పులు, అసలు ఎంత పెట్టుబడులు పెట్టానో నాకు 18 మాసాల్లో ఎంత పెట్టుబడులు తెచ్చానంటే ఈ రాష్ట్రానికి అని బాబు కొడుకులు ఎదురు చెబుతున్నారు. అసలు ఈ దేశంలో వచ్చినటువంటి పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి వచ్చేసినాయంట. కోసేస్తున్నారు కోతలు, సొల్లు పురాణాలు చెప్పేస్తున్నారు. 2014-19 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇది సమాచార హక్కు ద్వారా తెప్పించుకుని తప్ప నేను చెప్పేటటువంటి సొల్లు పురాణం కాదు. చంద్రబాబు చెప్తున్న సొల్లు పురాణం లాంటిది కాదని మనవి చేస్తున్నా. 2014-19 మధ్యకాలంలో రాష్ట్రంలో అతి భారీ పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులు 50,708 కోట్ల రూపాయలు వచ్చాయి. దాని ద్వారా 84,333 ఉద్యోగాలు వచ్చాయి. ఇది 2014-2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో. ఇకపోతే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది 2019 తర్వాత. 2019-2024 మధ్య 2 ఏళ్లు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా, అప్పుడు 2 ఏళ్లు కోవిడ్ ఉంది. కోవిడ్ ఎంత విషమ పరిస్థితిని ఎదుర్కొందో రాష్ట్రం మీ అందరికీ తెలుసు. రాష్ట్రమే కాదు ప్రపంచమే ఎదుర్కొన్నటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా 2014-19లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి పరిస్థితి కన్నా కూడా భిన్నంగా 69,799 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇది మేము చెప్తుంది కాదు, సమాచార హక్కు ద్వారా తెలుసుకొని మీకు వివరిస్తూ చెక్ చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా. దానితో పాటు 90,230 ఉద్యోగాలను తీసుకురావడం జరిగింది. ఎవరిది గొప్ప నాకు అర్థం కాలే. కోవిడ్ ఉన్నప్పటికీ కూడా 2014 కన్నా 2019కి మధ్య కన్నా 2019 మధ్యకాలంలో మేము తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మీకు వివరిస్తున్నాం. ఇంత ద్వారా 2019-24 మధ్య మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ఎంఎస్ఎంఈ సెక్టార్లో 32,79,770 ఉద్యోగాలు తీసుకొచ్చాం. అదే సోషల్ ఎకనామిక్ దాకా అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తే 9,50,000 ఉద్యోగాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తీసుకు 9.5 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది. ఇది అసలు మా ప్రభుత్వం వస్తే కరెంట్ ఛార్జీలు పెరగవు, మా ప్రభుత్వం వస్తే అధికంగా భారాలు పెరగవు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బాధుడే బాధుడు. 18 నెలల్లో కరెంటు ఛార్జీల రూపంలో 20,135 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేసే పరిస్థితి చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 50% పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో త్రాగునీటి మీద ఛార్జీలు వేసి దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొస్తే ఈ రాష్ట్రం దివాళా తీస్తుందన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి, 18 మాసాల్లో మీరు చేసిన అప్పులెంత? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో చేసిన అప్పులెంత? సిగ్గుందా నీకు? అసలు సిగ్గనే పదానికి అర్థం ఉందా అని అడుగుతా ఉన్నా, నీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన అప్పులు, 5 సంవత్సరాలు చేసిన అప్పులో 18 మాసాల్లో 90% అప్పు చేశారు మీరు. ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు చేయటం లేదు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించడం లేదు. ఇవాళ ఎంత చేశారు మీరు అప్పు అంటే 3,02,303.7 కోట్ల అప్పు చేశారు మీరు 18 మాసాల్లో, సంవత్సరాల కాలంలో. ఇంకా 3.5 సంవత్సరాలు మీకు అధికారం ఉంది, ఎంత చేస్తారో తెలియదు.
జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేసినా ఈ 5 సంవత్సరాల్లో దీనికన్నా ఒక 10% ఎక్కువ చేశాడు. మీరు సంవత్సరం 6 మాసాల్లో ఇంత ఘోరమైన అప్పు చేస్తున్నారు. చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది శ్రీలంక అయిపోద్ది, మీరు చేస్తే ఇది అమెరికా అయిపోద్ది, సింగపూర్ అయిపోద్ది. ఏమిటి దుర్మార్గం?